నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమంగళాలు ఏసీబీకి చిక్కాయి. సామాన్యులను పీడించి లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 20,000 లంచం తీసుకుంటుండగా అధికారులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వేదికగా సాగుతున్న అవినీతి భాగవతం బట్టబయలైంది. ఖాళీ స్థలానికి పన్ను నిర్ణయించే విషయంలో బిల్ కలెక్టర్ భాస్కర్ చేతివాటం ప్రదర్శించారు. బాధితుడు సజ్జాద్ అలీ నుంచి పని పూర్తి చేయడానికి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు సజ్జాద్ అలీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం పక్కా ప్లాన్తో కార్యాలయంపై దాడి చేసింది. నేను ఏసీపీ కర్నూలు డిఎస్పీని. మాకు నిన్నటి దినము ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సజ్జాద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అనే అతను నాయబ్ సజ్జద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అవుతుంది. ఈ వ్యక్తి వచ్చి ఇతనికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు. అతను వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికోసం, ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదానికోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ 20,000 రూపాయలు లంచం అడిగినాడు. ఆయన మున్సిపల్ కమిషనర్, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష్మణ గారి రాజేష్ బాబు. తర్వాత రమేష్ బాబు, లక్ష్మణ గారి రమేష్ బాబు, రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్. ఇతను 20,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు చేసినాడు. ఫిర్యాదు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ 20,000 రూపాయలు ఇచ్చి అతను భాస్కర్, భాస్కర్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అంటే ఇదే ఆఫీస్లో ఎంప్లాయీ అతని ద్వారా తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అంటే సార్